ఫ్రెండ్స్, మనమైతే ప్రాణంతో చేపలు ప్రాణంతో రొయ్యలు పట్టుకొని అయితే వేట చేయడానికి వస్తాము. మా బాబాయ్కి అయితే ఒక చేప కూడా పడ్డది. చేపను అయితే ఏ విధంగా లాగుతున్నాడు చూడండి. కిందటి వీడియోలను అయితే చూపించాం కదా, ప్రాణంతో రొయ్యలు ఎలా పెట్టామంది మన వాళ్ళకు. ప్రాణంతో రొయ్యలు చింకి రొయ్యలు ఎక్కువగానే పడ్డావు. ఆ చేప కూడా దగ్గరికి వస్తుంది. ఒకసారి చూడండి, మా బాబాయ్ తీసాడు కదా. దాని అయితే మనం గుర్రంబార్ అంటాము. గుర్రంబార్ చేపలు అయితే బాగానే ఉంటాయి, వండుకునే టేస్ట్ కూడా ఉందా. మార్కెట్లో రేటు కూడా ఎక్కువగానే ఉంది. కిలో అయితే 400 పైగా ఉంది ఇప్పుడైతే దాని రేటు. నాకాడ కూడా ఒక చేప అయితే లాగింది. నేను ప్రాణంతో చేపను కుట్టాను. ఇదైతే పెద్ద చేప అనుకుంటున్నాను. మనకు పడిన చేప అయితే మా బాబాయ్ అయితే ఏ విధంగా లాగుతున్నాడు చూడండి. ఎందుకంటే అది పెద్ద చేప అనుకుంటున్నాను. తాడైతే చాలా గట్టిగా అయితే లాగుతుంది. మరి దగ్గరికి వస్తే తెలుస్తుంది. తాడైతే గట్టి లాగుతుంది, కానీ తాడు అయితే సన్నం తాడు. గ్యాలములు మాత్రం పెద్దది, 8 నెంబర్ గ్యాలములు. నేను ప్రాణంతో ఎరకుట్టాను కానీ సన్నం తాడు వేసాను, ఎందుకంటే మన కరటి చేపలు పడుతున్నాం అనేసి. ఇదైతే పెద్ద చేప అనుకుంటున్నాను. ఆ చేప వెనకాల మనం వెళ్తున్నాం, కానీ ఇంకా రావట్లేదు చేప అయితే. ఇప్పుడు ఆ చేప అయితే దూరంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి, అదిగో. ఇంకా అదేం చేప మనకు కూడా తెలియదు. నల్లకి కనిపిస్తుంది, దగ్గరికి వస్తే తెలుస్తుంది. ఎందుకంటే మా బాబాయ్ ఏ విధంగా లాగుతున్నాడు చూడండి. మా మాయ అయితే గ్యాలములు ఉడుకుని అయితే రెడీ చూస్తున్నాడు. మన బోర్డు దగ్గరికి ఇచ్చింది, మళ్ళీ కూడా వెళ్ళిపోయింది సముద్రంలోకి. అదైతే ఒక మట్ట, పెద్ద మట్ట అంటారు, తెలుసు కదా మీకు. దగ్గరికి వస్తే మీకు అర్థమవుతుంది పెద్ద మట్ట ఎలాగ ఉంటుంది. మా మాయ అయితే గ్యాలములు కూడా వేసి లాగేసాడు. ఒకసారి చూడండి, ఆ మట్ట చేపను అయితే ఏ విధంగా బోట్లోకి ఎత్తున్నాడు. అదైతే ఒక 10 కేజీలు పైగా ఉంటుంది వెయిట్ అయితే. చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో. దాని రేటు కూడా మార్కెట్లో ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. దాని కిలో అయితే మాత్రం ఒక 500 పైగా ఉంది. ఇప్పుడైతే ఒక 12 కేజీలు వస్తుంది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే నేను ఎత్తాను కదా వెయిట్ అయితే. మనం మళ్ళీ పర్వతం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళగాలంటే చేప అయితే పట్టదు. ఒకసారి చూడండి, నేను ప్రాణంతో సేకరై కుట్టే సుగ్గాను. 60 నెంబర్ తాడు, గ్యాలముళ్ళు అయితే 10 నెంబర్ గ్యాలముళ్ళు. ఇప్పుడు అది ఎలాంటి చేప చూద్దాం. పర్వతం దగ్గర లోతు తక్కువ కాబట్టి చాలా వేగంగా అయితే వెళ్ళిపోతుంది. అదిగో కనిపిస్తుంది కింద, ఒకసారి చూడండి. మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను. అది వైట్గా అయితే ఉంది. ఇందాక మా బాబాయ్ అయితే గుర్రం బార తీసాడు ప్రాణంతో రేయి కుట్టేసి. ఇప్పుడు నేను ఎలాంటి చేప తీస్తానో చూద్దాం. ఒకసారి చూడండి, అదిగా చేప అయితే కనిపిస్తుంది కదా సముద్రంలోనే. అది దగ్గరికి వస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి చేప. ఇందాకైతే గుర్రం బార వచ్చింది, ఇప్పుడు గుర్రం బార అయితే కాదు. ఇప్పుడైతే కరగడ చేప వచ్చింది. ఒక 2 కేజీలు 3 కేజీలు వస్తుంది వెయిట్ అయితే. అంత పెద్ద ఏడు కాదు, ఎందుకంటే ప్రాణంతో సేకరీలకి అయితే అలాంటివే లాగుతావు. మా తమ్ముడు అయితే ప్రాణంతో రైలు అయితే మనం ఏ విధంగా గ్యాలమ్ములు గుస్తామని చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి, ఆ ప్రాణంతో రైలు అయితే ఏ విధంగా కూర్చోడు చూడండి, మీకే కనిపిస్తుంది. అది ఏ విధంగా కదులుతుందో ప్రాణంతోనే ఉంది. మనం ఆ విధంగా అయితే గ్యాలములు అయితే కూర్చోమనుకో, చేప నాగాలంటే గ్యాలములు అయితే తౌలుకి వెళ్ళిపోద్ది. ఆ తాడుకి అయితే ఒక పోస్ కూడా మనం ఒక 5 బార్ల దగ్గర అయితే కడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ లోతు తక్కువ కాబట్టి మనం 5 బార్ల కాడ కడుతున్నాం. ఇంకా లోతు ఎక్కువ దగ్గర అయితే 10 బార్లు 15 బార్లు కూడా వేస్తాం. అదిగో చేప కూడా ఈగలంటే పడ్డది. ఆ చేపని అయితే ఏ విధంగా లాగుతున్నారు చూడండి. మనకు ఎక్కువగా అయితే కరడపార చేపలు ఇంకా గుర్రంపార చేపలు లాగుతున్నాం. మట్ట చేప మాత్రం ఒకటే నాగింది, కానీ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మట్ట ఇది మాత్రం ఒక 10 కేజీలు వెయిట్ ఉంది. దాని రేటు కూడా మార్కెట్లో ఎక్కువ, డిమాండ్ అయితే ఇప్పుడైతే 500 పైగా ఉంది. ఇప్పుడు ఇది ఎలాంటి చేప చూద్దాం. మరి ఇది కూడా దగ్గరికి వస్తుంది. ఒకసారి చూడండి, మీకే కనిపిస్తుంది. అదిగో కిందకి అయితే కనిపిస్తుంది. ఇక్కడ లోతు తక్కువ కాబట్టి మనకు ఒక 4 బార్ల నుండి కనిపించచ్చు. అదిగో ఆ చేపనైతే కరగడపార చేప. అది ఏ విధంగా ఎత్తున్నాడు ఒకసారి చూడండి. ఎందుకంటే గ్యాలములు లేకంటే చేతితోనైతే పట్టుకొని మీకు చూపించాలని చెప్తున్నాడు, కానీ జారిపోయింది. అని తోక అయితే మనం చాలా కరెక్ట్గా అయితే పట్టుకోవాలి, తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. దాని తోక భాగంలో అయితే అంత రఫ్గా ఉంటుంది. ఒకసారి చూడండి అది ఎలా కదులుతుందా. ఆ చేపనైతే మీకు పట్టుకొని అయితే ఏ విధంగా చూపిస్తున్నాడు. ప్రాణంతో ఇప్పుడు రేయికి పడ్డ చేకరైకే పడ్డది. మా మాయకాడ అయితే ఒక చేప పడేది చూడండి. ఇదేదో పెద్ద చేపన ఉందో, కింద నుంచేటప్పుడే చాలా తెల్లగైతే కనిపిస్తుందా. మనకి వెంటనే పడుతుంది చేపలు, ఎక్కువ లేట్ కూడా తీసుకోవట్లేదు. 10 నిమిషాలకు 5 నిమిషాలకు చేప అయితే పడుతుంది. ఇదైతే పొడవుగా ఉందా, దగ్గరికి వస్తే మనకు తెలుస్తుంది. అదైతే తలాపార చేప. తలాపార చేప అయితే ఒకటే పడ్డది ఈరోజు వేటలు అనేది మాత్రం. ఇది పెద్దది, ఒక 4 కేజీలు 5 కేజీలు వస్తుంది వెయిట్. తలాపార చేప అయితే అంత ఎక్కువ రేటెడ్ ఉండదు. అది ఎప్పుడైనా సరే తక్కువగానే ఉంటాయి మార్కెట్లో అయితే. మా బాబాయ్ అయితే సేకరై కొడుతున్నాడు. ఈ సేకరై అయితే ఎర్ర సేకరై. సేకరైలో 2 రైలు ఉంటాయి, డిఫరెంట్ రైలు. సేకరైలో బ్లాక్ కలర్ ఉంటాయి, ఇంకా ఎర్ర కలర్ కూడా ఉంటాయి సేకరైలోనే. మనకు నెల సేకరైకి అయితే వేగంగా లాగుతుంది చేప, ఎందుకంటే అది ఎక్కువగా ప్రాణంతో ఉంటుంది. అంటే దరిళ్ళు ఉంటుంది నల్ల సేకరీలు. అదే ఎర్ర సేకరీలు అంటే మాలిళ్ళు ఉంటాయి. తుఫాన్ కారణంగా దరికొచ్చావు అనుకుంటున్నాను నేనైతే. ఎర్ర సేకరీ మనకు పడ్డది. ఆ సేకరీ కుట్టేసి ఉగ్గడగా చూసారు కదా. గుండు కూడా ఒక 5 బార్ల కాడ కట్టాడు. గుండు అంతే చిన్న పోసది. అదేంటంటే సీసం. ఇప్పుడు ఒకసారి చూడండి ఎలాంటి చేప పడ్డదో. లాగుతున్నాడు. మనకి వేసిన ఒక 5 నిమిషాల తర్వాత చేప అయితే పడ్డది. ఆ చేపనైతే ఏ విధంగా లాగుతున్నాడు చూడండి. అది కూడా కరగడ చేపనే, దగ్గరికి అయితే వస్తుంది ఆ కరగడ చేప. ఈరోజు వేట అయితే మనకు చాలా మంచిగా అయింది, ఎందుకంటే ఒక 50 కేజీలు పైగా వస్తావు కరగడ చేపలు అయితే పడ్డావు. దాంట్లో గుర్రం బార చేపలు కూడా మనకైతే ఒక 20 కేజీలు వస్తావు. ఇంకొక పెదమట చేప కూడా పడ్డది. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. ఇంకా సాయంత్రం 4 గంటల దాకా మనం అయితే వేట చేస్తాము. ఆ గ్యాలముళ్ళు అయితే ఏ విధంగా తప్పిస్తున్నాడు ఒకసారి చూడండి మా బాబాయ్ అయితే. మనకి ఇంకో చేప కూడా పడ్డది ఒకసారి చూడండి. అదైతే మా అన్నయ్య అయితే గ్యాలముళ్ళు వేసి లాగుతున్నాడు ఆ చేపనైతే. అది కరడపార చేప.
ఎక్కువగా అయితే కరడపార చేపలు పడ్డా మనకు వేట అయిపోయి దరికి వెళ్ళిపోతాం 4 అయింది, సాయంత్రం 4. మనకి ఎన్ని చేపలు పడ్డా ఒకసారి చూడండి. ఎక్కువగా అయితే కరడపార చేపలే పడ్డా, దాంట్లో గుర్రంపార చేపలు అయితే తక్కువగా పడ్డా. ఒక 4-5 చేపలు ఉంటాయి గుర్రంపార చేపలు, కానీ పెద్దవి ఒకసారి చూడండి మీకే క్లియర్ కనిపిస్తుంది. ఒక 100 కేజీలు పైగా వస్తా. మనమైతే తెరచేప కూడా వేసాం మన బోట్కి. తెరచేప అయితే నీలం కలర్ తెరచేప కనిపించింది కదా. మా వాళ్ళు అయితే కూర చేపలు తీసుకుంటున్నారు, ఎందుకంటే మనం ఒడ్డుకి వెళ్ళిపోతున్నాక కూర చేపలు అయితే కేరాసలు వేసుకుంటున్నారు. మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత లేట్ అవుతుంది అనేసి మనం ఒడ్డుకి వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా సింకాలను వేస్తాం చూడండి. ఆ చేపలు ఫస్ట్లో పడిన పెదమట్ట, ఇప్పుడైతే కరడపార చేపలు తీస్తున్నారు. ఇంకా గుర్రంపార చేపలు కూడా, అదే పెద్ద గుర్రంపార చేప అన్నాను కదా, కరడపార చేపలు గుర్రంపార చేపలు అన్నీ మనం సింకంలో అయితే వేసుకొని సావుకారు కాడికి సెడ్కి పట్టుకెళ్తాం. అది ఏ విధంగా పట్టుకెళ్తామని కూడా వీడియోని అయితే నేను పూర్తిగా చూపిస్తాను. ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది మన సింకంలో ఏ విధంగా వేస్తున్నామో. ఒడ్డుకు వచ్చిన తర్వాతే చూసారు కదా, మనం ఆ డోర్లు వేసిన తర్వాత ఈ విధంగా తీస్తున్నాం. మొత్తంగా సింకలను అయితే వేస్తాం. ఎక్కువగానే వచ్చే ఒక 100 కేజీలు పైగా వస్తావు చేపలు అయితే. సింకలు వేసిన తర్వాత ఏ విధంగా మన షెడ్కి దూరికెళ్తామని చూడండి. మనం ఊర్లో పట్టుకొని వెళ్తున్నాం షెడ్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్